బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. తూర్పు గోదావరి జిల్లా రాయవరంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. చెల్లూరు సర్వరాయ షుగర్ ఫ్యాక్టరీలో మంటలు చెలరేగాయి. వెల్డింగ్ పనులు చేస్తుండగా షార్ట్ సర్క్యూట్ జరిగినట్లుగా చెప్తున్నారు. అక్కడి కార్మికులు భయాందోళనకు గురై పరుగులు తీశారు. అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి మంటలను అదుపు చేస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లా రాయవరంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. చెల్లూరు సర్వరాయ షుగర్ ఫ్యాక్టరీలో మంటలు చెలరేగాయి. వెల్డింగ్ పనులు చేస్తుండగా షార్ట్ సర్క్యూట్ జరిగినట్లుగా చెబుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ గణేష్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. గణేష్, అసలు ఇది షార్ట్ సర్క్యూట్ వల్లనే జరిగిందా లేకపోతే వేరే ఏమైనా హ్యూమన్ మేడ్ మిస్టేకా? అధికారులు ఏం చెప్తున్నారు, పోలీస్ అధికారులు ఏం చెప్తున్నారు, పూర్తి డీటెయిల్స్ ఏంటి? అంటే ఫ్యాక్టరీలో వెల్డింగ్ పనులు చేస్తుండగానే షార్ట్ సర్క్యూట్ జరిగినట్లుగా స్థానిక వర్కర్లు చెప్తున్నారు. ప్రస్తుతం మన విజువల్స్ లో చూడొచ్చు, భారీ స్థాయిలోనే మంటలు ఎగసిపడడం, మంటల వల్ల దట్టమైనటువంటి పొగ స్థానికంగా అలుముకోవడంతో ఫ్యాక్టరీలో ఉన్నటువంటి వర్కర్లే కాదు చుట్టుపక్కల స్థానికులంతా కూడా భయాందోళనకు గురి కావడం జరిగింది. తూర్పుగోదావరి జిల్లా మండపేట నియోజకవర్గం రాయవరం మండలం చెల్లూరు సర్వరాయ గ్రామ సమీపంలో ఉన్నటువంటి షుగర్ ఫ్యాక్టరీ ఏదైతే ఉందో ఇది ఓల్డ్ షుగర్ ఫ్యాక్టరీ. గతంలో ఇక్కడ చెరుకుకు సంబంధించి చెరుకు నుంచి షుగర్ తీసేవారు, కానీ కొంతకాలంగా ఫ్యాక్టరీ మూతపడడంతో ఇక్కడ అంటే బియ్యం నూకల నుంచి ఒక లిక్విడ్ తీసే ప్రక్రియ కొనసాగిస్తున్నారు. ఈ లిక్విడ్ తీసే ప్రక్రియ జరుగుతున్న సమయంలోనే ఇక్కడ కొంత ఫ్యాక్టరీలో వెల్డింగ్ పనులు చేస్తున్న క్రమంలో షార్ట్ సర్క్యూట్ జరగడం, అందువల్ల ఈ ఫైర్ యాక్సిడెంట్ జరిగినట్లుగా వర్కర్లు అయితే చెప్తున్నారు. ప్రస్తుతానికి అగ్నిమాపక శాఖ సిబ్బంది ఇక్కడ చేరుకుని ఫైర్ ఇంజన్లతో మంటలను అయితే తాత్కాలికంగా అదుపు చేయడం జరిగింది. అయితే ఆస్తి నష్టం ఎక్కువగా ఉందని చెప్పి యాజమాన్యం ద్వారా తెలుస్తుంది. అయితే ఆ సమయంలో వర్కర్లంతా కూడా అలర్ట్ అవడంతో ఎవరికి ప్రాణ నష్టం సంభవించలేదు. ఆస్తి నష్టం అనేది భారీగా ఉన్నట్లుగా చెప్తున్నారు. థ్యాంక్ యూ గణేష్.